తెలుగుదేశం 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొనున్నారు. ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు, లోకేష్, పల్లా శ్రీనివాసరావు ఇతర నేతలతో కలిసి పార్టీ జెండా ఎగురవేయనున్నారు. కార్యకర్తలు, నాయకులకు భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ కార్యాలయానికి సీఎం రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ మంగళగిరి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరి కాసేపట్లోనే ప్రారంభం కానున్నాయి. ఏదైతే పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇతర ముఖ్య నేతలు కూడా పాల్గొని జెండా ఆవిష్కరించనున్నారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి ఇక్కడ నివాళులర్పించనున్నారు. అధినేత చంద్రబాబు కూడా నేతలకు సందేశం. ప్రస్తుతం ఈ 43వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సీనియర్ నేతలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ 43 ఏళ్ల ప్రయాణంలో ఎలాంటి అనుభవాలు చూశారు, ఏంటి? తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత, ఎందుకంటే రాజకీయానికి ఒక సరికొత్త మలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే రాజకీయాలంటే తెలియని ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. సంవత్సరాల తరబడి అణగారిన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఆ కులాలకి ఒక గుర్తింపునిచ్చి ఆ కులాలు ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇన్ని 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఉంది. అధికారం ఉంది, కోల్పోయింది. ఎంతోమంది రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు, ఎంతోమందిని ఈ పార్టీ ఉండదనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వేల కేసులు పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీకి బలం. ఇంతమంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు వేసిన బలమైన పునాది, ఆయన స్ఫూర్తి. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఏర్పాటు చేసిన ఫిలాసఫీ ఏదో ఉందో, ఏ కులమైనా ఏ మతమైనా ప్రతి ఒక్కరు ఈ పార్టీ నాది అనుకునే విధంగా ఒక విస్తృతమైన ఒక భావాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరగటం వలన ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాదు, దేశ రాజకీయాలను శాసించే పార్టీగా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు దీన్ని తీర్చిదిద్దటం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ బలం. ఇప్పటికీ ఎంతోమంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండాన్ని పట్టుకొని ఎంతో స్ఫూర్తినిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతోమంది సమితులయ్యారు. ఈ పార్టీలో ఆస్తులు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ కూడా ఘనమైన నివాళులు ఈ సందర్భంగా అర్పిస్తూ ఉన్నాం. మేడం, మీరు చెప్పండి, మీ రాజకీయ ప్రయాణంలో పార్టీ మీకు ఎలాంటి గుర్తింపు లభించింది, ఏంటి, ఎక్కడి నుంచి మీ రాజకీయ జీవితం అనేది ప్రారంభమైంది ఇప్పటి వరకు? ఒక టీచర్ స్థాయి నుంచి, ఒక సామాన్య టీచర్ పొజిషన్ నుంచి కూడా ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ పొజిషన్కి తీసుకొచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారు వేసిన బీజం. తండ్రి స్థానంలో ఉండి మోస్తున్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా అంటే నాకు ఒకటి విషయం చెప్పాలంటే ఆయన నాకు ఇచ్చిన ఒక బహుమతి అయినా చెప్పాలి. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా నిలబడిన పరిస్థితి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. నేను చరిత్ర మనం చూసుకుంటే జనరల్గా నేను ఆ పార్టీ పుట్టేటప్పుడు నేను చాలా చిన్నపిల్లని, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చాలామంది నిన్నగాక మొన్న 1924 టైంలో చాలామంది మునిగిపోయిన పార్టీ, ముంచేసాము అది ఇది అని మాట్లాడిన పార్టీ. ఒకటేంటంటే అర్థమైంది, తెలుగుదేశం పార్టీని ముంచేవాడు ఇంకా పుట్టలేదు, పుట్టబోడు కూడా. తెలుగుదేశం పార్టీ తను మునగదు, ఎవరిని కూడా మునగనివ్వదు. ముఖ్యంగా మానవత్వమే ఎజెండాగా పుట్టిన పార్టీ. ముఖ్యంగా ఈ విషయంలోని మానవత్వమే ఎజెండాగా పుట్టిన పార్టీకి తాతకు తగ్గ మనవుడిగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు చేస్తున్న పనులు కానీ, తండ్రికి తగ్గ తనయుడిగా నేర్చుకునే విధానంలో కూడా తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ గారు చేసే విధానం కానీ ఈరోజు ఒక భావి తెలుగుదేశం పార్టీకి ఒక దిక్సూచిలా కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకటే నేను చెప్తున్నానండి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి కృషి, నారా లోకేష్ గారి స్ఫూర్తి, అతి ముఖ్యంగా ఈ పార్టీని పెట్టిన నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా తెలుగు ప్రజలు మర్చిపోలేని, తెలుగు ప్రజలు వీడిపోలేని బంధం తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నందుకు ఈరోజు నేను చాలా గర్వపడుతున్నా, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.
తెలుగుదేశం పార్టీలో బలుగుబడి ఎలాంటి గుర్తింపు లభిస్తూ వచ్చింది స్టార్టింగ్ నుంచి? అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ సమాజంలో అన్ని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేయబడిన పార్టీ. ఈరోజు వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ 43 సంవత్సరాలు పూర్తయి 44వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. దీని యొక్క ఆశయం ఉదాత్తమైన ఆశయం. సమాజం ప్రజలు దేవుళ్ళు. పేదవాడికి పట్టి అన్నం పెట్టలేని పార్టీలు ఎందుకు, రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించిన అన్న నందమూరి తారక రామారావు ఆశయాలతో ఏర్పాటైన ఈ రాజకీయ పార్టీలో అన్ని వర్గాలు సమాదరణకి చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా 43 సంవత్సరాల చరిత్రలో నేను విద్యార్థి దశ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నాకు 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలని చాలా చక్కగా ఆదరించగలిగేది. అంతేకాదు అన్ని వర్గాల యోగక్షేమాలతో పాటు సంక్షేమంతో పాటు అన్ని వర్గాల ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయదగ్గ పార్టీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తూ, ప్రత్యేకంగా చంద్రబాబు గారి నాయకత్వం భవిష్యత్తుని సూచిస్తూ ఉంది. ఆయన యొక్క దిశ నిర్దేశం వల్ల రాష్ట్రంలో ప్రస్తుతానికే కాదు రాబోయే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఏ రకంగా ఉండాలి, పార్టీ ఏ విధంగా ఉండాలి, సమాజం ఏ రకంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఉండాలి, నాయకత్వం ఏ రకంగా ఉండాలి అనే అంశాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. అదేవిధంగా భవిష్యత్తు నాయకత్వం నారా లోకేష్ గారి చేతిలో సురక్షితంగా ఉంటుందని భావిస్తారు. భూమిరెడ్డి గారు మీరు చెప్పండి సార్, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకున్న క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నారు ఏంటి పార్టీలు? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. 3 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో అనేక రకాలైన సంక్షోభాలను ఎదుర్కోవడం జరిగింది. అనేక రకాలైన సంక్షోభాలు వచ్చినప్పటికీ ధైర్యంగా ఎదురెడ్డి నిలబడి ఆ సంక్షోభాలన్నింటినీ కూడా ఎదుర్కొని విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా పార్టీ ఆవిర్భవించిన 2 సంవత్సరాలకి 1984లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేయాలని చెప్పి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఆ రోజు బర్తరఫ్ చేయడం జరిగింది. ఆ బర్తరఫ్ నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చొరవతో మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడగొట్టి మళ్ళీ నందమూరి తారక రామారావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన పదవిలో కూర్చునేంత వరకు ఈ రాష్ట్రంలో జరిగిన పోరాటాలు కానీ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలు కానీ ఈ దేశ ప్రజాస్వామ్యంలోనే ఒక గొప్పగా చెప్పుకునే సంఘటనలు. తర్వాత లక్ష్మీపార్వతి గారు 1995లో తెలుగుదేశం చేసేటప్పుడు కూడా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేయడం జరిగింది చూసాం. తర్వాత 2004 నుంచి 2014 సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించడం కానీ, చంపడం కానీ, ఆస్తులను విధ్వంసం చేయడం కానీ, ఆ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు నిరంతరం అండదండగా ఉండి కార్యకర్తలను, నాయకులందరినీ కూడా కాపాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ సమయంలో పైటాల రవి లాంటి అనేక మంది ప్రముఖ నాయకులు కార్యకర్తలు అధైర్యపడకోకుండా పార్టీని ముందుకు నడిపించడం జరిగింది. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా అనేక రకాలైన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా పార్టీని ఆయన ఎలాంటి ఇబ్బందులు పడుకోకుండా ముందుకు నడిపించి 2014లో మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా అత్యంత దుర్భరమైన కాలం ఏంటంటే 2019 నుంచి 2014 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు దురదృష్టకరమైన దినాలే. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కూడా అనేక రకాల గురి చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ నాయకులందరినీ కూడా అనేక రకాలుగా వేధింపులు చేసి జైల్లో పెట్టడం, హత్యలు చేయడము, అలాగే ఆస్తులు విధ్వంసం చేయడము, రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ సమయంలో కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించేదానికి, తెలుగుదేశం పార్టీని కాపాడుకునేదానికి అటు బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు చేసిన కృషి నిర్విరామమైనది, అజరామరమైనది. అంతేకాకుండా లోకేష్ బాబు గారి పాదయాత్ర ఈ రాష్ట్ర రాజకీయాల్లో అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోనే పెను సంచలనమే చెప్పాల్సింది. ఆ రోజు లోకేష్ బాబు గారిని పాదయాత్రను అడుగడుగును అడ్డుకోవాలని చెప్పి జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చి ఏ విధంగా తెలుగుదేశం పార్టీని పాదయాత్రను అడ్డుకోవాలని చూశారో కూడా మనం చూసాం. వాటన్నిటిని కూడా ఆ ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా తట్టుకొని పాదయాత్రను ముందుకు తీసుకొని పోయి 2024లో జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా అఖండ విజయం సాధించామో చూసాం. అంతేకాకుండా ఇంకా నిలవరించాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, పార్టీని భయాందోళనకు గురి చేయాలని చెప్పి సాక్షాత్ మా పార్టీ నాయకున్నే స్కిల్ డెవలప్ కేసులో
అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో కూడా పెట్టడం జరిగింది. అలాంటి సంక్షోభాలు నాయకుడిని లోపల పెట్టినా కూడా ఈ రాష్ట్రంలో పోలీసు వేధింపులు అధికంగా ఉన్నా కూడా కార్యకర్తలు మనసులో బాధపడుతున్నప్పటికీ, ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఎవరు కూడా అధైర్యపడకోకుండా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని పోవడం జరిగింది. ఇదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తివంతమైన నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ముందుకు కదులుతూ ఉన్నాయి. ఈ ప్రపంచం ఉన్ననాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అజరామరంగా ఈ రాష్ట్రంలో వర్ధిల్లుతుంది. 40 ప్రయాణంలో మీ అనుభవాలు? ముందుగా ఈవేళ తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 43 సంవత్సరాలు పూర్తయి 44లో ఎంటర్ అవుతున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవంతో పార్టీ ప్రారంభిస్తే ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారంటే చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ ప్రారంభించిన రోజు, న్యూ ఎమ్మెల్యే కోర్సులో ఇదే రోజు మరి తెలుగుదేశం అనే నామకరణం పెట్టి ఏ విధంగా ఈ యొక్క ఫ్లాగ్ ఉండబోతుందో, ఎందుకంటే 3 తరాలు నిజంగా మా జన్మ ధన్యమైనట్టు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా అదే ఎజెండా కింద పనిచేస్తూ ఆ ఎజెండాతోనే అమలుపరిచే విధంగా ముందుకు వెళ్లాలని పార్టీ కోరుకుంటా ఉన్న వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. కార్మికుల గుర్తుగా చక్రము, పేదవాడి గుర్తుగా గుడిసె, అదేవిధంగా మరి ఏదైతే పార్టీ సింబల్ ఉందో ఆ రోజే వారు అనౌన్స్ చేయటము, ముఖ్యంగా పసుపు రంగు శుభ సూచికము కాబట్టి పసుపు రంగు మరి అందరూ కూడా ఆ రోజు ఉండాలనేది ఆ రోజు ఏర్పాటు చేయటం జరిగింది, అనౌన్స్ చేయటం జరిగింది. ఇది ముఖ్యంగా ఎందుకు అనంటే శుభసూచకంగా ఉంటుంది కాబట్టి ఆయన ఉద్దేశంతో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు. ఆయన యొక్క ఉద్దేశంతో కిలో బియ్యం ₹2 కావచ్చు, పక్కా గృహ నిర్మాణం అవ్వచ్చు, మహిళలకు గుర్తింపు అవ్వచ్చు, ఏది చేసినా కానీ క్రొత్తదనం ఉండేది. పేద ప్రజలను ఆదుకునే విధంగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్వచ్ఛమైన రాజకీయాలు, నీతివంతమైన పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతోనే మరి ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఒక కాలేజీని ప్రారంభించి ఆ కాలేజీ ద్వారా విద్యార్థుల్ని మరి ప్రొడ్యూస్ చేసి వాళ్ళు నాయకులుగా వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు అర్థం చేసుకునే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉండాలనే ఒక నినాదంతోనే ఆ రోజు ప్రారంభించారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పినట్టుగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ ఉన్నారు. మరి ఆ వారు 3వ తరంగా నారా లోకేష్ గారు కూడా ఇంకొంత ముందుకెళ్ళి, ఎందుకంటే ప్రజల అవసరాలు కూడా ఆ రోజు ఇప్పుడు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. వాళ్ళ అవసరాలని అనుగుణంగా మనం కూడా పార్టీ సిద్ధాంతాలు, మన ఆలోచనలు కూడా మార్పు తీసుకొచ్చి ప్రజల దగ్గరికి పరిపాలన ఏ విధంగా తీసుకెళ్తున్నారో ఇవాళ కూడా మీరు చూస్తున్నారు. టెక్నాలజీని అనుసంధానం చేస్తూ 1 కోటికి పైగా సభ్యత్వం ఉన్నది ఏంటంటే ఏ పార్టీకి కూడా, ఏ ప్రాంతీయ పార్టీకే లేదు. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా జాతీయ భావాలు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, రేపు లోకేష్ గారు కూడా అందరూ కూడా ఈవేళ కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన ఆలోచనలు కూడా దేశం మొత్తం కూడా ఏ విధంగా అమలుపరిచే విధంగా ముందుకు వెళ్తూ ఉంది. సార్, పల్లా శ్రీనివాస్ గారు, ఫైనల్గా చెప్పండి, 43 ఏళ్ల ప్రయాణం ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకున్నారు, ఎలా ముందు తీసుకెళ్ళిపోతున్నారు? అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ప్రజలకు కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మా ప్రధానమైనటువంటి ఎజెండా అండి. ఆయన తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని, అలాగే ఈ ప్రాంతాన్ని సామాజిక న్యాయం కల్పిస్తూ అణగారిన వర్గాలకి, అలాగే వర్గాలకి రాజకీయ కల్పించాలని ఒక ఉద్దేశంతో పేదవాడిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన, అలాగే సమకాలీనటువంటి
ఆలోచనలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా వారే వాళ్ళ బుధస్కంధాలపైన వేసుకుని పార్టీని సుమారు ఈ 40 సంవత్సరాలు నడిపించడం జరిగింది. కనుక మా అందరి ధ్యేయం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ పార్టీ ఆచంద్రార్కం, తెలుగుదేశం ఆచంద్రార్కం. ఎందుకంటే దీని మూలాలు చూసుకుంటే నీతి నిజాయితీలతో నిర్మించినటువంటి పార్టీ. చూడండి, కుటుంబ సభ్యులు చూడండి, ఎవరైనా సరే వాళ్ళ నిజాయితీలతో నడిపినటువంటి పార్టీ. కనుక ఇది ఒక మంచి ఆశయ